హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ చూసేద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలి. రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి 1/2 kg రైస్ అండి. వీటిని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేయించాలి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉడకపెట్టిన ఎగ్స్ని వేసి వేయించుకోవాలి. ఎగ్స్ ఇలా వేగాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లోకి పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ని కూడా వేయాలి. పుదీనాను కూడా వేసి వేయించుకోవాలి. పుదీనా వేగాక 2 స్పూన్ల అల్లం వేయాలి. అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. టమాటా ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఇవి 2 మీడియం సైజ్ టమాటాలు అండి. టమాటా ముక్కలు మగ్గాక 1 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసి మళ్ళీ అంతా ఒకసారి కలపాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులోనే నిమ్మరసాన్ని వేయాలి. వేసి మళ్ళీ కలపాలి. 1 కప్ పెరుగును కూడా వేయాలి. వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేయాలి. ఇప్పుడు పెరుగులోని నీరంతా ఇంకిపోయి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు ఉడికించాలి. వేయించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై రైస్ని పెట్టుకొని అందులో గరం మసాలా వేసుకొని కొంచెం ఆయిల్ వేయాలి. సాల్ట్ కూడా వేయాలి. రైస్ 1/2 వంతు ఉడికితే సరిపోతుందండి. రైస్ ఉడికినట్లేనండి. చూడండి, ఇలా 1/2 వంతు ఉడికిన తర్వాత నీళ్లు వంపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బిర్యానీకి ప్రిపేర్ చేసుకున్న గిన్నెను పెట్టుకొని అందులోనే ఈ రైస్ని వేయాలి. లేయర్గా వేయాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ముందు ఒక లేయర్ వేశాక అందులో కొంచెం గరం మసాలా వేయాలి. కొన్ని వేయించుకున్న ఆనియన్స్ని కూడా వేయాలి. కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ లేయర్ని కూడా వేసుకొని మళ్ళీ అదే విధంగా ఆనియన్స్ని, పుదీనాని, కొంచెం వేడి చేసుకున్న నెయ్యిని కూడా వేయాలి. కొంచెం ఫుడ్ కలర్ని వేయాలి. మూత పెట్టేసి 15 నిమిషాలు ఉంచాలి. 15 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయినట్లేనండి.
తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయినట్లేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.